ప్రశస్తమైనటువంటి సమయం వచ్చి ఉన్నాము. ఈరోజు వాక్య సందేశాన్ని ధనరాజయ్య గారు అందజేస్తారు. సమయాన్ని అయ్యగారికి ఇద్దాము. దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక. కూడి వచ్చిన ప్రియులైన వారికి అందరికీ శుభములు కలుగును గాక. రండి, కొద్దిసేపు దైవ వాక్యము ధ్యానించుకుందాము. మత్తయి సువార్త 26వ అధ్యాయము 38వ వచనం. మొదటి భాగం చదువుతారా? మత్తయి సువార్త 26:38 మొదటి భాగం. అప్పుడు యేసు, మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ పరిశుద్ధుడా, కృపగల మా గొప్ప పరలోకపు తండ్రి, వాక్యము నీది, మేము ధ్యానించుకుంటున్నాము. నీ దాసుడనైన నన్ను నీ సిలువ చాటున మరుగు చేసి నీ స్వరము వినిపింప చేయమని, నిన్ను మాత్రమే మేము చూడగలిగినట్లుగా వినగలుగునట్లుగా మా మనోనేత్రములను ఆకర్షించమని, మా రక్షకుడు ప్రియ ప్రభువు యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము మా గొప్ప పరలోకపు తండ్రి. ఆమేన్. అప్పుడు యేసు, మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖంలో మునిగి ఉన్నది. 37 కూడా చదివితే, దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలుపెట్టి, దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది. మన ప్రభు జస్ట్ 33.5 సంవత్సరములు. ఏ మనుష్యుడు పొందనంతగా దుఃఖము, చింత, మరణమగునంతగా ప్రాణము దుఃఖములో మునిగి ఉన్నది. అప్పుడే 100 ఏళ్ళు నిండిపోతాయా? కేవలము 33.5 సంవత్సరాల వయసులోనే 100 ఏళ్ళు నిండిపోతాయా? జీవితము ముగిసిపోతుందా? మరణమైతే చావు వచ్చేస్తే ఆ మనుష్యుడు జీవితము ముగిసిపోతుంది. పేరు కూడా జ్ఞాపకముకు రాదు. క్రియలన్నీ సమాప్తమైపోతాయి. ఆరోగ్యంగా చక్కగా 33.5 వయసులో
జీవితము ముగించుకోవాలని ఏ మనుషుడు కోరుకోడు. 100 ఏళ్ల ప్రాయము నిండిపోయి ఆఖరి గడియల్లో ఉన్నవారు సైతము ఇంకా బ్రతకాలనుకుంటారు. ఇంకా కొన్నేళ్ళు, కొన్ని దినములు బ్రతకాలని ఆశపడతారు. మార్కు సువార్త 14వ అధ్యాయము 32 నుండి 34 చదువుతారా? మార్కు సువార్త 14, 32 నుండి 34 వరకు. వారు గెత్సెమనే అనబడిన చోటునకు వచ్చినప్పుడు ఆయన, నేను ప్రార్థన చేసి వచ్చే వరకు మీరిక్కడ కూర్చుండుడని తన శిష్యులతో చెప్పి పేతురును, యాకోబును, యోహానును వెంటబెట్టుకొని పోయి మిగుల విభ్రాంతి నందుటకును చింతాక్రాంతుడగుటకును ఆరంభించును. అప్పుడు ఆయన, నా ప్రాణము మరణమగునంతగా దుఃఖములో మునిగియున్నది, మీరిక్కడ ఉండి మెలకువగా నుండుడని వారితో చెప్పి, ఆమేన్. మిగుల విభ్రాంతి నొందుటకు బహుగా చింతాక్రాంతుడు మత్తయ్య గారు ప్రస్తావిస్తున్నారు. మార్కు గారు ఒకంత ముందుకు వెళ్ళి మిగుల విభ్రాంతి నొందుటకు, ఆశ్చర్యము, విభ్రాంతి. ఆశ్చర్యము కంటే విభ్రాంతి నొందుట. విభ్రాంతి. లూకాసు వార్త 22వ అధ్యాయము 44 కూడా చదువుతారా? లూకాసు వార్త 22:44. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్తపు బిందువుల వలె ఆయను. ఆమెన్. చెమట నేలపడుచున్న రక్త బిందువుల వలె ఆయన. చెమట రక్తము వలె కాదు, రక్త బిందువుల వలె. రక్త బిందువుల వలె చెమట రక్త బిందువుల వలె. రక్త బిందువుల మాదిరి, రక్త బిందువుల పోలిక. ఏ మనుషుడు చెమటను రక్త బిందువుల వలె మారిపోయి ఎంత వేదన పడితే చెమట రక్త బిందువుల వలె మారుతుందా? నలభై మూడు కూడా చదువుతారా? అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనపడి ఆయనను బలపరిచెను. ఆమేన్. తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగినిమ్ము అని తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. కొంచెము దూరముగా వెళ్ళి ప్రభు తండ్రి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? తండ్రి, నీ చిత్తమైతే
ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగిపోనిము అని ప్రార్థన చేస్తున్నాడు. విచిత్రంగా ఆ తండ్రి ఆ పాత్ర, ఆ గిన్నె తొలగించలేదు, కానీ దూతను పంపిస్తున్నాడు ఆయనను బలపరచడానికి. ఆ గిన్నెలోనిది సంపూర్ణముగా తాగేయటానికి బలపరుస్తున్నాడు. ఆ గిన్నె తొలగించలేదు తండ్రి. ఆ గిన్నెలో ఏమున్నది? కీర్తన 75:8 ఆ గిన్నెలో ఏమున్నది? కీర్తన 75:8. కీర్తన గ్రంథము 75:8. యెహోవా చేతిలో ఒక పాత్ర ఉన్నది, అందులోని ద్రాక్షరసము పొంగుచున్నది. అది సంబరముతో నిండి ఉన్నది. ఆయన సంభారముతో నిండి ఉన్నది. ఆయన దానిలోనిది పోయిచున్నాడు. భూమి మీదనున్న భక్తిహీనులందరూ మట్టితో కూడా దానిని పీల్చి మృంగివేయవలెను. మట్టితో కూడా పీల్చారు. భూమి మీద ఉన్న భక్తిహీనులందరూ ఆ పాత్రలో ఉన్నది తాగుతారు. భక్తి గలవాడు ఎవడూ లేడు, నీతిమంతుడు ఎవడూ లేడు. మనుషులందరూ భక్తిహీనులే, మనుషులందరూ పాపులే, ఒక్కడు కూడా లేడు. దేవుని చేతిలో ఆ పాత్ర ఉన్నది. తన ప్రియ కుమారుడికి తాగటానికి ఇస్తున్నాడు. భక్తిహీనులు కదా తాగాలి, భక్తిహీనులు కదా, పాపులు కదా తాగాలి. నీతిమంతుడు ఎలా తాగుతున్నాడు? పావనమూర్తి ఎలా తాగుతున్నాడు? మొదటి కొరింథీ పత్రిక 5:21. మొదటి కొరింథీ పత్రిక 5:21. మొదటి కొరింథీ 5:21. 5వ అధ్యాయంలో 21 లేదు. ఒక్క నిమిషం అండి. 5:21 లేదు. 4వ అధ్యాయము 21వ వచనం. మీరేది కోరుతున్నారు? 2 కొరింథీయులకు 5:21. చదువుతానా? ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. ఆమేన్. పాపమెరుగని, పాపం అంటే ఎలా ఉంటుందో ఎరుగని వాడు. దోషమూర్తిగా చేయబడ్డాడు. ఆ దోషమూర్తి ఏ విధముగా? మన దోషములన్నీ భరించుటకు. ఆదాము మొదలుకొని ఇప్పుడు మరిసేపట్లోనూ పుట్టబోయే మనుషులందరికీ చెందిన దోషములన్నీ భరించాడు. అందరి పాపములను మోసుకుంటున్నాడు. లోక పాపములు మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల
యోహాను బాప్తిస్మం ఇచ్చేవాడు చెప్పిన సాక్ష్యం, పలికిన మాటలు, లోక పాపములు మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. ఆయన ఉద్దేశము, ఆయన జన్మ కారణము, ఆయన పుట్టుకకు అవసరము, లోకములోని మనుషులందరూ పాపము చేశారట, అది ఆయనే మోసుకొని పోతాడట. గొర్రెపిల్ల అని బాప్తిస్మం ఇచ్చి యోహాను పలికిన మాటలు. ఇక్కడ 2 కొరింథీ పత్రిక 5:21 పాపమే ఎరుగని వాడట, కానీ ఆయనను మన కోసము పాపముగా చేశాను. మన కోసము పాపరహితుడుగా ఉన్నవాడు మన కోసము పాపములన్నీ మోసుకొని పోతున్నాడు, దేవుని గొర్రెపిల్ల. కాబట్టి మరణమగునంతగా విభ్రాంతి నొందుతున్నాడు, చింత నొందుతున్నాడు. ఆయన చెమట రక్త బిందువుల వలె మారిపోతా ఉన్నది. రక్తము సిరులు, ధమనులు, ఎర్ర రక్త కణము, తెల్ల రక్త కణము. రక్తములో ప్రధానంగా 2 రకాలు ఉంటాయి. అంతా రక్తము ఒకటే అనుకుంటాం, కానీ మనుషులను కోసినప్పుడు ఒకే రక్తము ప్రవహిస్తుంది, ఒక రీతిగానే ఉంటుంది. కేశనాళికలు, రక్తం సరఫరా చేసే సన్నని వెంట్రుకల మాదిరి ఆ ధమనులు, ముఖము నుండి కనుబొమ్మల నుండి చెమట కారుతుంది. కనుబొమ్మలు సున్నితంగా ఉంటాయి. ఒక మనిషిని ముఖంలో కనుబొమ్మలు సున్నితంగా ఉంటాయి. ఆ కనుబొమ్మల నుండి కారిన రక్తము, చెమట బిందువులు రక్తము వలె మారుతున్నాయి, నేలను పడుతున్నాయి. అంతగా విభ్రాంతి నొందుతున్నాడు ప్రభు. బహు దుఃఖంలో మునిగిపోయాడు. ఏమి దోషము చేశాడు? 33.5 ఏళ్లకే నిండు 100 ఏళ్ల జీవితము ముగిసిపోతుందని ఆ మనుష్యుడు దేవదూతల కంటే కొంచెం తక్కువగా చేయబడినవాడు. దేవదూతలు ఆయనకు సహాయం చేస్తున్నారు, ఆ పాత్రలో తాగిస్తున్నారు. హెబ్రీ 2:7 హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. నీవు దేవదూతల కంటే వారిని కొంచెము తక్కువ వానిగా చేసేటివి, మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసేటివి, నీ చేతి పనుల వానికి అధికారము అనుగ్రహించితివి. ఆమేన్. ఎట్టి అధికారము? నీ చేతి అధికారం మరణమయ్యే అధికారమా? మనుషుల కొరకు చచ్చిపోయే అధికారమా?
ఎట్టి అధికారము, మహిమ, కిరీటము ధరింపచేసి ఉన్నాడు. దేవదూతల కంటే కొంచెము తక్కువగా చేయబడినాడు. హీ వాజ్ 100% God as well as he was 100% man. మనుషులకు ఉన్న సమస్త ఎమోషన్స్, ఫీలింగ్స్ కలిగినవాడు, ఆకలి దప్పికలు కలిగినవాడు. 40 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు, శోధనను ఎదుర్కొన్నప్పుడు ఆయాసముతో ఓగరుస్తున్నాడు. ఇమాజిన్, ఊహించగలమా? 40 రోజులు నీటి చుక్క నోటిలో పడనివాడు, ఆకలి తట్టుకోలేనంత ఆకలి ఉన్నవాడు, ఆయాసపడుట, ఓగర్చుట ఊహించగలమా? ఇమాజిన్ చేయగలమా? ఆయన ఆకలి, దాహము, దప్పిక 40 రోజులు భరించాడు. యేసు కోపపడ్డాడు. మందిరం శుద్ధి చేసే ఆ గడియలో ఎంత కోపమో! నా తండ్రి ఇల్లు అన్ని జనులకు ప్రార్థన మందిరం అనబడుతుంది, మీరేమిటి దొంగల గుహగా మారుస్తున్నారు అని ఎంతగానో కోపపడ్డాడు. లాజరును బ్రతికించేటప్పుడు, లాజరును 4 రోజులు సమాధిలో ఉన్నప్పుడు యేసు కన్నీరు విడిచెను. యేసు లిటరల్గా ఏడ్చాను, కన్నీళ్లు విడిస్తాను. ఏడుస్తున్నాడు, కోపగించుకుంటున్నాడు, ఆకలి దప్పిగా సహిస్తున్నాడు. దేవదూతల కంటే కొంచెం తక్కువ చేయబడ్డాడు. నరుడయ్యాడు, మనుషుడయ్యాడు. దేవదూతల కంటే కొంచెం తక్కువగా చేయబడ్డాడు. అధికారము, ఎట్టి అధికారము? ఆ పాత్రలోనిది త్రాగే అధికారం. ఆ పాత్రలోనిది భక్తిహీనులందరూ, లోకంలో ఉన్న భక్తిహీనులందరూ అంటే నువ్వు నేను కూడా, మనుషులందరూ అది త్రాగవలసింది. దేవుని చేతిలోని పాత్ర. నీతిమంతుడు, పావనమూర్తి, పరిశుద్ధుడు ఆయన మన ప్రభువారు తాగుతున్నాడు. అయ్యా తండ్రి, నాయన, నీ చిత్తమైతే ఈ గిన్నె, ఈ పాత్ర నేను త్రాగనయ్యా, నా యొద్ద నుండి తొలగించమయ్యా అన్నప్పుడు తండ్రి ఏం చేస్తున్నాడు? దూతను పంపిస్తున్నాడు. అది త్రాగటానికి, అది ఒక్క చుక్క కూడా మిగిలించకుండా సంపూర్ణముగా తాగటానికి, ఆ వేదన భరిత పాత్ర అయిపోయినంత వరకు తాగటానికి, మరణమగునంతగా దుఃఖము, వేదన, తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్ర నా యుద్ధ నుండి తొలగించమని అడుగుతున్నాడు. పిరికితనముతోన, భయపడా? పిరికివాడు కాదు మన యేసయ్య.
అప్పుడే ఆ ప్రార్థనలోనే ముగించకుండానే ఆయన సమాధానం చెప్తున్నాడు, అయినను నీ చిత్తము కాదు నా తండ్రి నా నాయన, నీ చిత్తమే సిద్ధించునుగాక. అయినను నీ చిత్తమే సిద్ధించునుగాక. మనుషులందరూ, భక్తిహీనులందరూ, లోకంలో ఉన్న వాళ్ళందరూ, దోషులందరూ, నేరగాళ్ళందరూ, దొంగలందరూ, వ్యభిచారులందరూ, నేరస్తులందరూ నేరము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువా మోయలేక మోసావు. కొరడాలు చెల్లని చీల్చెనే నీ సుందర దేహమును, తడిపెను నీ తనునే రుధిరంపు ధారలే. వెలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, నీవెంతో అలసితివా, నిలువెల్ల నలిగితివా. సిలువలో, ఆ సిలువలో, ఆ ఘోర కల్వరిలో ఆయన స్వతహాగా బలాఢ్యుడు, ఆజానుబాహుడు, నిండు 33.5 సంవత్సరముల వయసు కలవాడు, బలాఢ్యుడు. ఆయన కంటే ఆయన మోసిన శిలువ భారమైనది. ఆ శిలువకు కొట్టారు మేకులతో. కుడి చేతి మీద రోమా సైనికులు బూట్లు కాళ్ళతో ఆ మట్ట మీద నిలబడి, రోమా సైనికులకు ముళ్ళు ఉంటాయి ప్రియులారా, ముళ్ళులు ఉంటాయి బూట్లకు కింది భాగంలో. రోమా సైనికులు ముళ్ళులున్న బూట్లతో పరిశుద్ధుని చేతి మీద తొక్కుతున్నారు, గుప్పిలి విప్పుతాడని. విప్పిన గుప్పిలో దెబ్బ మీద దెబ్బ, ఆ కొయ్య మానుకి అరచేతి దిగునట్లు మేకులతో నాటుతున్నారు. నరాలు తెగిపోతున్నాయి, రక్తము ఫౌంటైన్ లాగా చిమ్ముతుంది. ఎలాంటి మరణము? శిలువ మరణము. ఎలాంటి మరణము? శిలువ మరణం. శిలువ మరణము పొందినంతగా ఆయన విధేయత చూపాను. ఆయన తండ్రి చేతిలోని పాత్ర ఆశాంతము తాగెను. భక్తిహీనులమైన మన కొరకు సిద్ధపరిచిన, ఏనాటి నుంచి సిద్ధపరుస్తున్నాడో, ఏనాటి నుంచి ఆ పాత్ర నింపుతున్నాడో. తోటలో తినకూడని పండు తిని మొదటి పాపము చేసిన మనుషుడు ఆనాటి నింపుతున్నాడు కొద్ది కొద్దిగా. ఆ క్రమములో విస్తరించిన మానవజాతి అందరూ
ఒకడు బాబేలు గోపురం కట్టినప్పుడు నిమ్రోదు దేవునికి వ్యతిరేకముగా, ఓ దేవుడా, నీ దగ్గరికే పరలోకమునకు ఎక్కి వస్తాను, ఆకాశం నంటే గోపురం కడతాను, ఆకాశం కంటే అధికముగా నన్ను నేను హెచ్చించుకుంటాను, పరలోకములో నీకు సింహాసనం ఉన్నది కదా, నా సింహాసనము భూమిపుత్రుడు నిమ్రోదు దేవునికే సవాలు చేస్తున్నాడు. దేవుని ఎదుట కరచాలనం చేయాలని, హాయ్ హలో అనాలని తుచ్చమైన అదముడు నరమాత్రుడు నిమ్రోదు చేసిన పాపము. అన్న పొలములో తమ్ముని మీద పడిపోతున్నాడు, హేబేలును చంపేస్తున్నాడు. కయీను చేసిన పాపము. దావీదు బత్షెబ విషయంలో చేసిన పాపం. మనుషులందరూ పాపం చేసిన వాళ్ళే. నింపుతున్నాడు పాత్ర. భక్తిహీనముగా మనుషులందరూ తాగవలసిన పాత్ర కొంత నింపుతున్నాడు. విషము, సంభారము, మడ్డితో సహా పీల్చేసే ఆ పాత్రది తాగుతున్నాడు. నీ చిత్తమే, నా చిత్తము కాదు, నా ఇష్టము కాదు, అయినను నీ చిత్తమే. త్రాగమంటే తాగేస్తాను, నాయన తాగలేను. బహు విభ్రాంతి నొందుతున్నాడు. రక్తము చెమట బిందుల వలె ముఖము నుండి కారుతున్నది. ఫేస్లో, ముఖంలో సున్నితమైన కేశనాళికలు, రక్తం సరఫరా చేసే సన్నని ధమనులు ముఖము నిండా ఉంటాయి. ఆ ముఖములో నుండి కారుతుంది చెమట, రక్తబిందుల వలె నేలన పడుతుంది. నిండు పున్నమి రాత్రి, పస్కా పున్నమి, చంద్రుడు పున్నమి కాంతి వెదజల్లుతున్నాడు. యోహాను సువార్త 18వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుతారా మంజులవాణి గారు? అప్పుడు పిలాతు యేసును పట్టుకొని ఆయనను కొరడాలతో కొట్టించెను. సైనికులు ముండ్లతో కిరీటమును జల్లి ఆయన తల మీద పెట్టి ఊదారంగు వస్త్రము ఆయనకు తొడిగించి ఆయన యొద్దకు వచ్చి, యూదుల రాజా, యోహాను 18:1-2 వచనాలు. యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడా కెద్రోను వాగు దాటిపోయెను. అక్కడ ఒక తోట ఉండెను. దానిలోనికి ఆయన తన శిష్యులతో కూడా వెళ్ళెను. యేసు తన శిష్యులతో పలుమారు అక్కడికి వెళ్ళుచుండువాడు గనుక ఆయనను అప్పగించు యూదాకును ఆ స్థలము తెలిసి ఉండెను. ఆమేన్. ఒక చోట దాగుకోటానికి వెళ్తున్నాడు.
దాగుకునే వాడికి రహస్యమైన మరుగైన స్థలము ఉండదా? దాగుకోవడానికే వెళ్తున్నాడా? గెత్సెమనే అనే మాటకు ఓలివలను తొక్కు స్థలము. ఓలివలను దంచి తొక్కి ఓలివ నూనె తీస్తారు. ఓలివ నూనె దంచి తీయబడే స్థలము. గెత్సెమనే తోట అంటే ఓలివలను దంచు స్థలం. మన ప్రభుల వారు దంచబడిన ఓలివ మాదిరి. ఆయన నూనెంతా పిండేస్తున్నారు. నూనెంతా పిండి ఆయన రక్తధారలు అన్నీ కార్చేసి ఆ స్థలములో ప్రార్థన చేస్తున్నాడు. కిద్రోను వాగు దాటుతున్నాడు. కిద్రోను వాగు అంటే పస్కా పండుగలో లక్షలాది బలి పశువులు వధించబడుతున్నాయి. ఆ కిద్రోను వాగు మందిరపు వెనుక భాగంలో బలిపీఠపు మందసం ఉన్న స్థలములో బలిపీఠము మీద ప్రోక్షించినప్పుడు ఆ చిందించబడిన రక్తము లక్షలాది గొర్రెపిల్లల రక్తము డ్రైన్లో నుండి ఆ బలిపీఠపు కాలువలో నుండి ప్రవహించి మందిరపు వెనుక భాగంలో ఉన్న కిద్రోను వాగులో కలిసిపోతుంది. నిండు పున్నమి రోజే పస్కా పండుగ చేసుకుంటారు. పున్నమనాడే పస్కా పండుగ జరుగుతుంది. ఇప్పుడు ఆ ఎర్రని రక్తపు జాడలు ప్రవహించినప్పుడు క్షణాల్లోనే రక్తం గడ్డ కడుతుంది. శరీరంలో ఉన్నప్పుడు ప్రవహిస్తుంది. శరీరంలో నుంచి బయటకు వచ్చినప్పుడు కొద్ది క్షణాల్లోనే రక్తము గడ్డ కడుతుంది. బిల్లల వాలే బీటులు వారుతుంది. పేమెంట్ మీద అతికిస్తారు బిల్లలు. పాదచారులు నడిచేటప్పుడు అతికించిన బిల్లల వలె మారిపోతుంది రక్తం. అప్పుడే కారిన రక్తం కారుతూన్న రక్తం. కిద్రోను వాగు నిండా రక్తము వాసన, పచ్చిగా ఉన్న రక్తము వాసన కొడుతున్న రక్తము. ఆ కిద్రోను వాగు ఆ రక్తపు ఏరులు, కిద్రోను వాగు రక్తపు టేరు దాటిపోతున్నాడు. ఆ బిల్లల మీద అడుగులు వేస్తున్నాడు. రక్తపు బిల్లల మీద దాటిపోతున్నాడు. ఇక ఏటేటా ఇన్ని పశువుల వధ జరగదు. ఆ రాత్రి మన ప్రభుల వారే లోక పాపములను మోసుకొని పోయి దేవుని గొర్రెపిల్ల అవుతున్నాడు. మన ప్రభుల వారినే వధిస్తారు, సిలువకు నాటుతారు, కొడతారు. మన ప్రభుల వారిని పాపములను తీసివేస్తాడు. పాపములన్నిటిని క్షమించేస్తాడు. పాపములన్నిటికీ పరిహారం చేస్తాడు. పాపములన్నీ తీసుకుపోతాడు. అయితే ప్రియులారా, ఒక ప్రశ్న నన్ను అడగనివ్వండి. ఏ పాపములు మన గొర్రెపిల్ల అయిన వాడు తీసుకుపోయాడో ఆ పాపములే మళ్ళీ చేస్తామా?
ఆ పాపములే మళ్ళీ చేస్తామా? పాపములన్నీ మోసుకొని పోయాడు కదా. ఆ పాపములే మళ్ళీ 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 చేస్తామా? విగ్రహ పూజ, దొంగతనము, వ్యభిచారము చేయరు గాని క్రైస్తవులైన పిల్లలు ఆజ్ఞల్లో 10 ఆజ్ఞల్లో ఇవ్వబడిన పాపములే మళ్ళీ చేయము గాని అలవాటుగాను తెలిసి తెలియకును పాపమే చేస్తున్నాము. అబద్ధమాడుట ద్వారా అబద్ధమాడుట అలవాటైపోయింది. ఊహా పాపం, ఊహల్లో పాపం, తలంపుల్లో పాపం, చేతుల ద్వారా క్రియల ద్వారా పాపం చేయరు కానీ దయ్యమే దేవుడు అనుకోరు కానీ దయ్యము ఏమి చేస్తుందో, అపవాది ఏమి చేస్తాడో అవ్వమ్మ దగ్గర నేర్చుకున్నాం. కానీ ఇంకను పాపమే చేస్తున్నాం. అలవాటుగా చిన్న చిన్న పాపం, తలంపుల్లోని పాపం, ఊహల్లోని పాపం, ఉద్దేశములలోని పాపం. ప్రధానమైన ఆజ్ఞ నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించు. ప్రేమిస్తున్నామా? కల్మషం లేని ప్రేమ, యథార్థమైన ప్రేమ కలిగి ఉంటున్నామా? సమాధానం అడుగుతున్నాను. సమాధానం చెప్పగలరా? ప్రభువారిని పోలి ప్రేమ కలిగి ఉన్నామా? దోషమూర్తి అయ్యాడు కదా. ఏ పాపం ఎరుగని ఆ పావనమూర్తి నిర్దోషి ఏమి నేరం చేశాడండి? నేరస్తులలో ఒకనిగా ఎంచబడినాడు. ఏమి నేరం చేయలేదు కదా. నేరమే ఎరుగని వాడు కదా. మన కోసం వచ్చాడు కదా. మన పాపములన్నీ తీసివేయటకు వచ్చాడు కదా. ఆ పాపములే మళ్ళీ మళ్ళీ చేస్తున్నా. ఆ పాపములే మళ్ళీ మళ్ళీ చేస్తున్నాము. గమనించండి, మన ప్రభుల వారు అంతా ఆ పాత్రలోనిది అంతా సమస్తము తాగేశాడు. ఆ పాత్రలోనిది అంతా తాగేశాడు. ఆ సంభారం అంతా తాగేశాడు. ఆ విషతుల్యమై ఆయన పాత్ర ఆ శాంతము తాగేశాడు. ఇంకా ఏమి మిగిలించలేదు. ప్రభువారి పాత్రలోనిది అంతా తాగేసిన ఆ పరిశుద్ధుని మర్చిపోతామా? మనము రక్షణకు కారణమైన ఆ నీతిమంతుని రక్తము మరల కాళ్ళతో తొక్కేస్తామా? హెబ్రీ 6:10 చెప్పినట్టు మన రక్షణకు కారణమైన ఆ పరిశుద్ధ రక్తమును కాళ్ళతో పాదములతో తొక్కి వేస్తామా? కాదనుకుంటామా? కాదనుకుంటే తీర్పు దినమందు గొప్ప శిక్ష. తీర్పు దినమందు కనికరము చూపడు. ఆయన మరల వస్తున్నాడు. ఈసారి వచ్చినప్పుడు గొర్రెపిల్లగా వచ్చాడు. మొదటిసారి కోదమ సింహం రీతి వస్తున్నాడు. ఆయన వచ్చినప్పుడు తీర్పు జరుగుతుంది. ఆ తీర్పులో ధైర్యముతో నిలబడగలిగిన విశ్వాసము, ప్రార్థన, భక్తి జీవితం మనకుందా? దేవునికి స్తోత్రం కలుగుగాక. సమయం అయిపోయింది. ఆయన పాత్రనంతా ఖాళీ చేశాడు. ఆ పాత్రలోనిది చివరికంటా తాగేశాడు. ఇక పాపము అంతా తుడిచివేయబడింది. ఇక నేరములన్నీ మాఫీ చేయబడినవి, రద్దు చేయబడినవి, అబాండన్డ్ అయిపోయినాయి.
ఇక పాపంతో నిమిత్తం లేక, పాపము జోలికి పోక పరిశుద్ధ జీవితము జీవించే ప్రియులారా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. రండి, శాంతకుమార్ గారు చిన్న మాట ప్రార్థన చేస్తారు. ప్రార్థన అనంతరము పరలోక ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన, ప్రభు వలన పొందిన ప్రార్థన చెప్పుకుందాము, ఆశీర్వాదం తీసుకుందాము. శాంతకుమార్ గారు. పరిశుద్ధుడ, ప్రేమ, నమ్మకం గల మా తండ్రి, కృపా కనికరము, కృపా జీవం గల మా నాయన, వందనాలు స్తోత్రాలు చెల్లించుకొచ్చును తండ్రి. ప్రాతకాల సమయంలో కృప మా యొక్క జీవిత ప్రయాణంలో తండ్రి నైనా మీరు దాల్చిన ద్వారా ప్రభా, తండ్రి దైవజన ప్రభా చక్కటి వాక్యోపదేశం ప్రోమాలు దయచేస్తున్నారు. వందనాలు స్తోత్రాలు. మా యొక్క జీవిత ప్రయాణంలో ఊపిరి వంటి ప్రభా తండ్రి యొక్క అంశాన్ని ప్రభా, మా రక్షణలో ప్రభా తండ్రి యొక్క అంశాన్ని జ్ఞాపం చేసుకోవచ్చు నా తండ్రి. తండ్రి మా హృదయాలు సర్చ్ చేసుకోవచ్చు నా తండ్రి. మా కొరకు మీరు ప్రభా నలుగొట్టబడి ప్రభా తండ్రి హింసింపబడి నా తండ్రి, సిలువలో ప్రభా తండ్రి మరణించిన నా తండ్రి నైనా మాకు ప్రభా తండ్రి మీ ప్రేమను చూపి రక్షణ దయచేసిన నా తండ్రి. వందనాలు స్తోత్రాలు. వాటి శిలువ శ్రమలను జ్ఞాపం చేసుకోవచ్చు నా తండ్రి. మీరు మాకు అనుగ్రహించినటువంటి ఈ యొక్క అంత్యకాల దిన సమయంలో ప్రభా ఇచ్చిన జీవిత ప్రయాణంలో తండ్రి మా హృదయాలు సర్చ్ చేసుకోవచ్చు నా తండ్రి. ప్రతి క్షణము, ప్రతి ఊపిరి, ప్రతి శ్వాసలో ప్రభా తండ్రి నాయన ఈ యొక్క వాక్య భాగాలు జ్ఞాపం చేసుకోవచ్చు. నేను ఎలాంటి మా చూపుల్లో, పలుకులో, ఆలోచన, రాత, నడవడికలో కానీ ప్రభా తండ్రినా ఎలాంటి పాప దోషమును మేము ప్రభా తండ్రి లొంగకన్నా తండ్రి, తల ఉంచకన్నా తండ్రి, క్రీస్తు బిడ్డలుగా మేము పరిశుద్ధతో పవిత్రతో ఎదుగుదల పొందటానికి మీ రాజ్యోగంలో ప్రభా తండ్రి మేము ప్రభా అడుగు పెట్టడానికి ప్రభా సిద్ధపరచండి. పరిశుద్ధాత్మ శక్తిని సిద్ధపరచండి. మా శక్తి, మా జ్ఞానము, మా యొక్క సమాధానం చాలదనా. మీ జ్ఞానము, మీ శక్తి, మీ ఆలోచన మాకు దయచేసిన తండ్రి. మీ ప్రాంతం సిద్ధపరిచిన తండ్రి. సహవాసంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డను ప్రభావ మీరు జీవించి ఆశ్రయించి మీ రాజ్యవాసులుగా మేము సిద్ధపడటానికి మీ కృపాకార్యం మా పట్ల జరిగించమని సరే నా వాక్యము ప్రభాసంతో ఎంతో ప్రాముఖ్యమైన వాక్యం మా ముందుంచినట్టు దైవజను మీరు జీవించి ఆశ్రయించండి. మీ దేవులతో నింపి నా తండ్రి మీ సేవలో ఫలింప చేసి ఇంకొను బహుగా వాడుకొని వేడుకొనొచ్చు తండ్రి. సహవాసాన్ని మీరు దీవించి ఆశ్రయించి మీకు ఇప్పుడు భద్రపరిచిన తండ్రి బహుగా విస్తరింపచేసి ఎన్నో ఆత్మలు రక్షింపబడటానికి మార్గంగా ఉండటానికి మీ కృపను దయచేయమని, ముందున్న సమయాన్ని కృపలు అప్పగించుకోవచ్చు. మీరే ముందుని మా అత్తర పట్ల నడిపించమని క్రీస్తు నామన దీనమునస్తూ బ్రతిమారి కూర్చున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మనందరి నిమిత్తము ప్రభును వేడుకొనిన ప్రియులు శాంతకుమార్ గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. రండి, ప్రభు నేర్పిన ప్రార్థన చెప్తున్నాం. రక్షకుడు, దేవుని గొర్రె పిల్ల యేసుక్రీస్తు ప్రభువు వారి కృపా కనికరములను, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసమును, నిత్య కాపుదల, క్షేమము, భద్రత సార్వత్రిక సంఘములన్నిటితో యేసు వైపు చూచుచు పరిశుద్ధ ఆత్మీయ సహవాసములో కూడి వచ్చుచున్న ప్రతి కుటుంబానికి ప్రభు వచ్చు పర్యంతము సదాకాలము తోడే ఉండును గాక. రండి, ఇంతటితో తెలుగు సభ ముగించుకుంటున్నాము. తదుపరి హిందీ సభలోనికి వెళ్తున్నాము. आइए हमारे बीच में पास्टर विश्वनाथ प्रसाद जी जगदीशपुर बिहार से तैयार खड़े हैं हमारा नेतृत्व करने, ताकि